మీ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను చిన్న మాట మీకు చెప్తే అర్థమవుతుంది. అర్థం చేసుకున్న తర్వాత దీన్ని మీరు విశ్లేషించవచ్చు, ఎట్లా ఎట్లా చెప్పాలో కూడా మీరు ఆలోచించవచ్చు. అంటే కంటెంపరీ ఇష్యూస్ మీద కూడా మీరు మాట్లాడాలి అని చెప్పడానికి మీకు ఈ విషయం చెప్తా ఉన్నాను. ప్రభుత్వము ఎప్పుడైనా ఏ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, టీడీపీ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరున్నా దేశం ఎక్కడ ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు కొంత మేరకు ఇవ్వగలుగుతాయి. ఆ తర్వాత సహజంగానే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి మరి మీరు తప్పకుండా ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తాయి. ఏ ప్రభుత్వాలైనా పనిచేయక తప్పని పరిస్థితి. ఆ క్రమంలోనే ప్రభుత్వాల దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చి, సార్ మేము ఒక పరిశ్రమ పెట్టుకుంటాం, మాకు జాగా ఇవ్వండి, మాకు స్థలం ఇవ్వండి అంటే చాలా తక్కువ ధర, చాలా తక్కువ ధర. మార్కెట్లో ₹1 ఉంటే ఎకరం, అక్కడ వాళ్ళకి 5 లక్షలకో 10 లక్షలకో ఇచ్చి ఎందుకు ఇస్తాం అట్లా ల్యాండ్? ఒకటే ఒక్క కారణం, ఉద్యోగాలు ఇస్తారు, దీంతో పాటు ట్యాక్స్ వస్తే రెవెన్యూ వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ల్యాండ్స్ ఇస్తాం. ప్రతి ప్రభుత్వం చేస్తుంది ఆ పని. దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మనం చేస్తాం, అందరం చేస్తాం. అట్లా గత 50-60 సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగరంలో 21 పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ మహానగరంలో ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ కొద్దిగా బయట 21 పారిశ్రామిక వాడలు. ఇప్పుడు జీడిమెట్ల, మల్లాపూరు, నాచారము, కాటేదాను, అట్లాగే మన బాల్నగరు, ఇట్లా చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్, పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. పారిశ్రామిక వాడలు మొత్తం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అంటే రెవెన్యూ భూములు, ప్రజల భూములు తీసుకొని, రాష్ట్రం సంపద తీసుకొని చాలా తక్కువ ధర ₹1 ఉండే కాడ 5 లక్షలకు 10 లక్షలకు అంటే 5% 10% మార్కెట్ రేట్ మీద ఇచ్చేసి మీరు ఉపాధి కల్పన చేయండి అని చెప్పి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు మరి భూములు ఇచ్చినాయి. సరే, భూములు ఇచ్చినాయి. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ భూములు నగరం విస్తరించిన కొద్దీ నగరం మధ్యలోకి వచ్చినాయి, నగరం విస్తరిస్తూ పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఎంత పెద్దది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసిన, మున్సిపల్ మంత్రిగా పనిచేసిన. నా దగ్గరికి కొంతమంది వచ్చినారు, అన్న మాకు 10 ఎకరాల భూమి ఉంది నాచారంలో, దీన్ని మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, ఈ 10 ఎకరాలు నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా, మాల్ కట్టుకుంటా అంటాడు. అంటే నేను అన్నా, ఈ 10 ఎకరాలు ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం అని అడిగి, ఇండస్ట్రీ పెట్టమని ఇచ్చింది. మరి ఇండస్ట్రీ పెట్టమని ఇస్తే ఇండస్ట్రీ నడుస్తలేదన్నా, ఏం చేయాలి? మొత్తం నగరం మధ్యలోకి వచ్చింది కదండి. నేను నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నడుపు. పొల్యూటింగ్ ఇండస్ట్రీ అయితే ప్రజలు అబ్జెక్షన్ పెడతారు. నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నడుపు, ఐటీ పెట్టు, వద్దంటలేదు కదా, ఐటీ పట్టుకో అంటే అట్లా నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, నేను మొత్తం మాల్ కట్టుకుంటా, నా కుటుంబానికి మొత్తం పైసలు వేసుకోకపోతాను నేను. మరి నీకు 5 లక్షలకు 10 లక్షలు ఇచ్చి, 10 లక్షలకు ఎకరం ఇచ్చి ఇలా నువ్వు మొత్తం అమ్ముకొని పోతా అంటే మరి ప్రజల సొమ్ము ఇది, నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, అట్లెట్లు ఇస్తాం ఇయ్య అని చెప్పి. ఇవ్వకపోగా నేను ఒక పాలసీ తీసుకొచ్చిన అన్నాడు మంత్రిగా. గ్రిడ్ పాలసీ ఏం తెచ్చింది? గ్రిడ్ అంటే ఏంది? గ్రోత్ ఇన్ డిస్పర్షన్. ఐటీ అనేది మొత్తం ఇక్కడనే వస్తున్నది పశ్చిమ హైదరాబాద్లో, దీన్ని అన్ని వైపులా విస్తరించాలి, దక్షిణం వైపు అట్లాగే ఉత్తరం వైపు, తూర్పు వైపు కూడా విస్తరించాలని చెప్పి గ్రిడ్ పాలసీ అని తెచ్చి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాళ్ళకి మనం ఏం చెప్పినాం? పాలసీ 50% ఐటీ కట్టండి, మిగతా 50%లో ఐటీ వాళ్ళకి సరిపడా అపార్ట్మెంట్లు ఇతరత్ర కట్టుకోండి, ఇబ్బంది లేదు, కానీ 50% కట్టండి అని చెప్పి ఇచ్చినాం. దీనికి స్ఫూర్తి ఏంటి అంటే బాంబేలో కూడా ఇట్లే అయింది. ముంబైలో మిల్స్ వచ్చినాయి, టెక్స్టైల్ మిల్స్, కమలా మిల్స్ అని, ఫినిక్స్ మిల్స్ అని, పెద్ద పెద్ద మిల్స్ వచ్చినాయి, 100 ఎకరాలు 150 ఎకరాలు. తర్వాత కాలక్రమేణా అవన్నీ నగరం మధ్యలోకి వచ్చినాయి. మధ్యలోకి వస్తే వాళ్ళు కూడా ఇట్లా పోయి గవర్నమెంట్ అడిగింది. అప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నది? 50% ల్యాండ్ మీరు రెంట్కి ఇచ్చేయండి ప్రభుత్వానికి, ఎందుకంటే వాల్యుబుల్ ల్యాండ్ అయింది, ₹1,000 కోట్ల కాబట్టి మిగతా 50%లో మీరు మళ్ళీ పరిశ్రమలు, నాన్ పొల్యూటింగ్ కానీ ఇంకా ఇతరత్ర కానీ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినాం. ఇట్లా మనం 10 ఏళ్ళు ప్రజల సొమ్మును కాపాడి హైదరాబాద్లో ఈ 21 పారిశ్రామిక వాడల్లో దగ్గర 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్లో ఇలా మీరు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూసినారు, ఇంచు జాగలేదు. దేనికి? ఒక శ్మశాన వాటికి జాగలేదు, పేదవాడికి ఇల్లు కడదామంటే జాగలేదు, ఒక పార్కు కడదామంటే జాగలేదు. హైదరాబాద్ పార్కింగ్కే జాగలేదు, పార్కు జాగ ఇక్కడ, పార్కింగ్కే జాగలేదు. ఇప్పుడు మన ఇంటి ముంగట ఇక్కడ అటు ఇటు రంగం మొత్తం జామ్ అయిపోతుంది, ఎందుకంటే పార్కింగ్ జాగలేదు. ఇట్లాంటి పరిస్థితి అంటే నీకు చచ్చిపోతే బొందబెట్టేందుకు జాగలేదు, పుడితే దవాఖానాలు లేవు, వాటికి జాగా దిక్కులేదు. ఆఖరికి ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ కట్టాలంటే మార్కెట్ స్థలం తీసుకున్నాం మనం. కొత్తపేటలో గడ్డెనార్ మార్కెట్ ఉంటే మార్కెట్ స్థలం తీసుకుని వాళ్ళకు ఇంకో జాగా మార్కెట్ ఇచ్చి ఆడ మనం హాస్పిటల్ కడుతున్నాం. ఇల్లు ఇందిరమ్మ ఇల్లు 2 నెలలు ఒకటి కట్టలే. ఎవరు వీళ్ళు వచ్చినాక మనం 1,00,000 కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్, వీళ్ళు ఒక్కటి కట్టలే. ఎందుకు కట్టరాయా అంటే జాగలేదు కదా.
అని మాట్లాడతారు. సో నీకు పార్కుకు జాగలేదు, పార్కింగ్కు జాగలేదు, బొంద పెట్టేందుకు జాగలేదు, ఇల్లు కట్టేందుకు జాగలేదు. మరి 9,300 ఎకరాలల్లా ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగింది ఇండస్ట్రియలిస్ట్. మనని అడిగినట్టే పైరవికారులు వాళ్ళని కూడా అడిగింది. మాకు ఇచ్చేయండి, మేము మంచిగా మా తండ్రులు మా తండ్రులకు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆస్తి, ప్రభుత్వం అడ్డికి పావుషేర్కి ఇచ్చింది. ఆ రోజు ₹1 కోటి విలువ చేసేది 5 లక్షలకి ఇచ్చింది. ఇప్పుడు మేము మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం, మాల్స్ కట్టుకుంటాం, అమ్ముకుంటాం, మొత్తం మేమే సంపాదించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, ఆయన అన్నదమ్ములు మంచి వీళ్ళందరితో ఒప్పందాలు చేసుకున్నారు. గత 4-5 నెలల్లో ఒప్పందాలు చేసుకొని ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపి. చిన్న లెక్క చెప్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద దోపిడీ. ఎంత పెద్ద దోపిడీ అంటే ఇప్పుడు మీరు ఇంటికెళ్ళి సీదా స్ట్రైట్గా కావాలంటే బాలనగర్ ఉంటుంది. బాలనగర్ అంటే కూకట్పల్లి మంచిగా మధ్యలో ఉంటుంది, సిటీ మధ్యలో. బాలనగర్లో ఇవాళ మార్కెట్ వాల్యూ 1,50,000 రూపాయలు ఉంటుంది గజం. ఒక గజం 1,50,000 అంటే దాదాపు ఒక ఎకరం అంటే ఎంత? 4,850 గజాలు. అంటే ఒక్కొక్క ఎకరం అక్కడ 70 కోట్లు, 72 కోట్లు ఉంటుంది. ఇవాళ అది మార్కెట్ వాల్యూ. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందాడా? 30,000. 1,50,000 మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ 30,000. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఇదికేనా రిజిస్ట్రేషన్లో 30% కడితే చాలట, నీకు మొత్తం ఇచ్చేస్తుంది. అంటే 1,50,000 గజం ఉన్న ఒక స్థలం, 30,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న స్థలం, 10,000 కడితే చాలు మొత్తం ఎకరం ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. 10,000 గజం కడితే చాలు. 4,850 72 కోట్ల స్థలాన్ని ఎంతకిస్తున్నాడు? అట్లా ఆ లెవెల్లో ఇవాళ త్రోవే ప్రైస్కి ఇస్తున్నాడు. దానిలో వెనకాల మతలబ్ ఏంది? వీళ్ళ మనుషులు మొత్తం ఒప్పందాలు చేసుకుంటారు. రాబోయే 10-15 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు, ఆయన మన్మడు, వాళ్ళ మునిమన్మడు పెట్టేదాకా బ్రహ్మాండంగా సంపాదించుకోవాలన్నది ఆలోచన. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 9,300 ఎకరాలు అంటే హైదరాబాద్లో ఎక్కడ పోయినా మీరు ఈరోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. ఎకరం 40-50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. 40 కోట్లు వేసుకుంటే 9,300 × 40 అంటే ఎంత? దగ్గర 4 లక్షల కోట్లు. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9,300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఇది చిన్న చిత్కా కుంభకోణం కాదు. 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునిమన్మడు పుట్టేదాకా, వాళ్ళ మునిమన్మడు పుట్టేదాకా ఆయన డోక లేకుండా అదానీ అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి, మరి దీని మీద మాట్లాడకపోతే, దీని మీద కొట్లాడకపోతే, దీని మీద పోరాటం చేయకపోతే రేపు ఇక ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, కొనుక్కునే ఉంటుంది మొత్తం. ఇక నిలబెట్టి మనిషికి ₹1,00,000 వాడేసి కొనేస్తారు రేవంత్ రెడ్డి గారు. ఇది జరగబోతున్న పరిణామం. ఇది ఎలక్షన్ వదిలేయండి. రేపటికి మీకు హైదరాబాద్లో క్యాంటీన్ పెడదామంటే జాగా దొరకదు. చూడరు ఇవాళ ఫుట్పాత్ల మీద వ్యాపారం, చిన్న ఇడ్లీ బండి నట్టుకుంటోని, సమోసా బండి పెట్టుకున్నానేమో హైదరాబాద్ దండంగా కొడుతుంది. ఇది ఇడ్లీ బండిని చిన్న చెప్పుల దుకాణం నట్టుకుంటాడు ఫుట్పాత్ మీద కొట్టవతల వారిస్తారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఇక్కడ 9,300 ఎకరాలు. దీని యజమానులు అంతా కలిపి ఎంతమంది ఉంటారు? 500-600 మంది ఉంటారు. మరి 500-600 మంది కోసం హైదరాబాద్లో ఉండే 1 కోటి మంది ప్రజలకు ఇవాళ శటకోపం పెడుతున్న రేవంత్ రెడ్డికి మనం వ్యతిరేకంగా మాట్లాడదామా? ఈ నిర్ణయాన్ని ప్రశ్నిద్దామా లేదా ఆలోచించండి.